మీడియా వాళ్ళు 2 minutes అన్న 2 minutes మొత్తం బయటికి రావాలి ప్లీజ్. మహానేత తనయ వైఎస్ షర్మిల కొద్దిసేపటి క్రితమే పరామర్శయాత్ర కోసం వరంగల్ చేరుకుంది. చేర్యాల్లోని బసవగల యాదగిరి కుటుంబాన్ని పరామర్శిస్తున్నాం. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే యాదగిరి ఇంటికి చేరుకుంది. యాదగిరి వైఎస్ఆర్ వీరాభిమానిగా ఉండేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా యాక్టివ్ గా కార్యకర్తగా ఉండేవాడు. రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత అదే విజువల్ చూస్తూ తెల్లవారి పేపర్ కూడా చూస్తూ గుండెపోటు తోటి ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. కుప్పకూలిన పోయిన అతను ఆసుపత్రికి తీసుకుపోగానే చనిపోయాడు. కుటుంబం మాత్రం చాలా నిరుపేద కుటుంబం. కేవలం కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా వైఎస్ఆర్ అంటే అభిమానాన్ని ఎనలేని ప్రేమను పెంచుకున్న యాదగిరి సెప్టెంబర్ 2వ తారీఖు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత తెల్లవారి పేపర్లో చూస్తూ టీవీ చూస్తూ అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయారు. అతని కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఆయన కుటుంబంతో పాటు అతని ఇంకొక తమ్ముడు, తండ్రి, తల్లితో పాటు ఒక చెల్లె కూడా ఉంది. ఈ కుటుంబం మొత్తం నిరుపేద కుటుంబం. తప్పనిసరిగా ఒక 6 ఏళ్ల తర్వాత వైఎస్ షర్మిల తన ఇంటికి రావడం అనేది చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మాట ఇచ్చిన ప్రకారం నల్లకాలలో ఏదైతే మహానేత కొడుకు జగన్ ఇచ్చిన మాట కోసం చెల్లెలు కూడా ఈ 6 సంవత్సరాల తర్వాత కూడా మా కుటుంబానికి వచ్చి మమ్మల్ని పరామర్శిస్తుందంటే చాలా ఆనందం ఉంది. ఎన్నో ఏళ్ల కాంతిలో ఎదురు చూసాం, వైఎస్ జగన్ వస్తారని చూసాం. ఆ తర్వాత షర్మిల వచ్చి ఈ రోజు కనుక మాకు పరామర్శ చేస్తుందంటే మా ఆనందానికి అవధులు లేవని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు అడుగు తెలుసుకుంటున్నారు. మొత్తానికి వరంగల్ జిల్లాలో 5 రోజుల పాటు ఈ పరామర్శ యాత్ర కొనసాగుతుంది. 32 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శిస్తారు. మొత్తానికి మహానేత చనిపోయినప్పుడు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వరంగల్ జిల్లాలోనే 77 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 33 మంది సూసైడ్ చేసుకున్నారు. మిగతా వాళ్ళు హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారు. అంటే వరంగల్ జిల్లా మొత్తానికి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ అంటే చాలా అభిమానంగా చూసుకునే జిల్లాగా ముద్రపడింది. అనంత తర్వాత ఈరోజు వైఎస్ షర్మిలను కూడా అదేవిధంగా చూస్తున్నారు. ఉదయం నుండి కూడా కొమరవెల్లి దగ్గర దాదాపు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు వైఎస్ షర్మిలకు. అదేవిధంగా ఇప్పుడు చేర్యాల టౌన్ లో ఉన్న యాదగిరి ఇంటి వద్ద కూడా చుట్టుపక్కల దాదాపు వేలాది మంది అభిమానులు కూడా కరతాళ ధ్వనుల ద్వారా ఆమెకు స్వాగతం పలికారు. వైఎస్ షర్మిల కూడా ఇది కేవలం రాజకీయంగా వస్తున్న యాత్ర కాదు, కేవలం మహానేత మా తండ్రి గారు, మా కుటుంబ సభ్యులు, మా తండ్రి గారు చనిపోవడం తోటి ఆ కుటుంబాలు ఎవరైతే వాళ్ళ మా నాన్న మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలను పరామర్శించడానికి వస్తున్నాం. ఇది కేవలం మా 2 కుటుంబాల విషయంగానే చూడాలని చెప్పేసి షర్మిల చెప్తున్నారు. మొత్తానికి షర్మిల విజువల్స్ లో చూడొచ్చు. మనం ఆ కుటుంబ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారు, కూతురు ఏం చేస్తున్నది, అప్పుడు ఏ విధంగా జరిగింది, ఎలా చనిపోయారు, అప్పుడు అతను ఎలా యాక్టివ్ గా ఉండేవాడు, నానంటే ఎందుకంత అభిమానం అడిగి ఒక్కొక్క చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా వాళ్ళని అడుగుతూ వాళ్ళ